పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తిరుమల తిరుపతి పరకామణి చోరీ గురించి తొలిసారిగా ఆయన స్పందిస్తూ మాట్లాడుతూ ఏదో చిన్న చోరీ అని చెప్పేసి మొన్న చూసుకుంటేనేమో అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పేసి ప్రస్తావించాడు. ఇప్పుడేమో చిన్న చోరీ అంటున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తిరుమల పరకామణి చోరీ వ్యాఖ్యల పట్ల మీరేమంటారండి? ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా బాధపడుతున్నా. ఎందుకంటే ఒక దొంగ ఈ చోరీ గురించి సర్టిఫికేషన్ ఇచ్చే స్థాయిలో ఉన్నాడా? ఇతను గజ దొంగ. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 43,000 కోట్లు ఆధారాలతో పట్టుబడి ఇంకా కోర్టుల్లో కేసులు ట్రయల్లో ఉండి సిబిఐ ఇతను పెద్ద దొంగ అని తేల్చిన ఈ పెద్ద దొంగ ఒక చిన్న దొంగతనం అంటున్నాడంటే దేవుడు దాన్ని ఇతను ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, ఇతను ఒక్కసారి తిరుమల గుడిపై నీకు నమ్మకం ఉందా, డిక్లరేషన్ పైన సంతకం పెట్టచ్చు కదా, నువ్వు అన్యమతస్థుడివి కదా అని అడిగితే అప్పుడు అతను ఏమన్నాడు? ఇదేమి హిందూయిజం అన్నాడు. మొన్నటికి మొన్న అదేదో గుడి అని తిరుమల వెంకన్న గుడి గురించి వ్యంగ్యంగా మాట్లాడాడు. మళ్ళీ ఇంకొకసారి అదేదో లడ్డు అని తిరుమలలో మనం ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం గురించి అది కల్తీ చేసింది కాకుండా ఈ కల్తీ దొంగల పార్టీ కల్తీ దొంగ ఏమన్నాడో తెలుసా? అదేదో లడ్డు అన్నాడు. మళ్ళీ ఈ సిబిఐ ఛార్జ్షీట్లలో ఆధారాలతో దొరికిపోయిన ఈ గజ దొంగ ఈరోజు దీన్ని ఒక చిన్న దొంగతనంగా చేస్తున్నాడంటే ఇతను హిందూయిజం పట్ల, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల ఇతను ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా అవమానిస్తున్నాడో ప్రతి ఒక్కరం ఆలోచించాలి. ఇది దొంగతనం గురించి చిన్న దొంగతనం అంటున్నాడు. ఇది చిన్న దొంగతనం కాదు, ఇది హిందువుల మనోభావాలు దెబ్బతినేది. ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామి గురించి ఒకటి చెప్పుకుంటాం. ఎప్పుడు కానీ మనం మెట్లు ఎక్కేటప్పుడు కావచ్చు, ఆ వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూసేటప్పుడు కావచ్చు, ఒకటి వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి మనం ప్రతి ఒక్క భక్తులు కష్టపడిన వాళ్ళ యొక్క దాన్ని ఆయనకి సమర్పించుకుంటారు. ఎందుకంటే ఆయనకి సమర్పిస్తే ఆయన కుబేరుడికు అప్పున్నాడు, ఆ అప్పుకి వడ్డీ కడతాడు ఆ డబ్బుతో. అలాంటి దాన్ని పరకామని లెక్కేసి ఆ కుబేరుడికి సమర్పించేదాన్ని దాన్ని దోచాడంటే వీళ్ళు దోచింది 100 కోట్ల పైన స్కామ్. ఇది ఈ 100 కోట్లు అనేది ఎంతోమంది భక్తులు కూలి పని చేసుకొని మా కష్టాలు పోతాయి, ఆ వడ్డీ కాసుల వాడికి మేము మొక్కులు చెల్లించుకుంటే అనుకుంటే అలాంటి దాన్ని ఇతను చేస్తున్నాడంటే ఇతను ఏ స్థాయిలో ఉన్నాడో ఒక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించాలి, హిందువులు ఆలోచించాలి. ఎందుకంటే ఇది నార్మల్గా ఏదో మాట్లాడాను కాదు, ఎంత వ్యంగ్యం! ఆ దేవదేవుడితో వ్యంగ్యమా? సంతకం పెట్టు ప్రాసెస్ ప్రకారం. అంటే ఒకప్పుడు సోనియా గాంధీ, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మేము డిక్లరేషన్ ఇచ్చి వెళ్తున్నామని వెళ్తే ఇతను డిక్లరేషన్ పైన సంతకం పెట్టకుండా ఇదేమి హిందూయిజం అని గేలి మాటలు మాట్లాడతాడు. తిరుమల వెంకన్న దేవాలయాన్ని మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం. ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచం మొత్తం లార్డ్ బాలాజీ టెంపుల్ అంటే ఒక ప్రతిష్ఠ. అలాంటి దాన్ని అదేదో గుడి అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. తిరుమల ప్రసాదంని మనం ఎక్కడైనా మా తిరుపతి అంటే ప్రసాదం తెచ్చారా అని అడుగుతారు. ఎందుకంటే అంత గొప్ప పవిత్రంగా భావిస్తాం మనం ప్రసాదాన్ని. అలాంటి ప్రసాదాన్ని ఇతను అధికారంలో ఉండేటప్పుడు కల్తీ చేసి మొన్నెవరో ఏదో అంటే అదేదో లడ్డు దాని గురించి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈరోజు ఆధారాలతో పట్టుబడ్డ ఈ జగన్మోహన్ రెడ్డి 43,000 కోట్లు దోచుకున్న ఈ గజ దొంగ, రాష్ట్రాన్ని లూటీ చేసిన ఈ గజ దొంగ ఈరోజు ఆ దొంగతనం జరిగితే తన వాళ్ళు బుక్ అయిపోతున్నారు. కాబట్టి దీని నుంచి టాపిక్ డైవర్షన్ చిన్న దొంగతనం అంటున్నాడంటే ఇది చిన్న దొంగతనమా? భక్తులు కాయ కష్టంతో సమర్పించుకునేది నీ దృష్టిలో చిన్న దొంగతనమా? వీళ్ళు దోచుకున్నది మీ వాళ్ళు. ఇతను అంటాడు అదేమి దానికి ఇంత ఇష్యూ చేయడం ఎందుకు అంట. ఇష్యూ కాదు, ఇది చేసిన వాడిని శిక్షించాలి. నువ్వు ఆ రోజు శిక్షించకుండా నువ్వు వదిలేసావు లాలూచీబడి. ఈరోజు ప్రభుత్వం శిక్షిస్తూ ఉంటే లీగల్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంటే భయపడి డైవర్షన్ చేయడానికి కోసం ఈ విధంగా చిన్నదంటున్నావంటే నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో రాష్ట్రంలో ఉండే హిందువులు, వెంకన్న భక్తులు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. వెంకన్నతో పెట్టుకోవద్దండి, ఎందుకంటే భస్మం అయిపోతారు. అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే వెంకన్నతో పెట్టుకొని బాగుపడిన వాళ్ళు చరిత్రలో లేరు. ఎందుకంటే వేరే జన్మలో కాదు, ఈ జన్మలోనే ఆయన శిక్షిస్తాడు. ఎందుకంటే గతంలో 7 కొండలు కాదు 3 కొండలు 2 కొండలు అని గేలి చేసిన వాళ్ళు ఏమయ్యారో ఈ ప్రపంచం చూసింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆటలు ఆడద్దు ఆ వెంకన్నతో. ఎందుకంటే కాలగర్భంలో కలిసిపోతాం. ఎందుకంటే ఆ దేవదేవుడు మనల్ని క్షమించడు తప్పు చేస్తే. గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన దానికి ప్రాయశ్చిత్తపడండి. ఎందుకంటే ఇదొక్కటే కాదండి, గతంలో లడ్డు కల్తీ విషయంలో కూడా ఎంత నాటకాలు ఆడతారు. ఏ రోజైనా తిరుమల ప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో పెట్టుకున్నారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు పెట్టుకోలేదు? నోట్లో పెట్టుకొని తిన్నారా? ఎందుకు? ఆ వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఆయనకి తెలుసు కల్తీ అయింది కాబట్టి. అందుకని ఆయన దాన్ని టచ్ చేయలేదు.
ఈరోజు ఈ దొంగతనాన్ని కూడా ఈ విధంగా చెప్తున్నాడంటే ఇది హిందువుల మనోభావాలకి, వెంకన్న భక్తుల మనోభావాలతో నువ్వు ఆటలాడుకుంటున్నావు. నువ్వు వెంకన్న స్వామిని అవమానిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. మనం హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో పవిత్రంగా వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి వెళ్ళి సమర్పించే ఆ వడ్డీ, కుబేరుడు కట్టే వడ్డీని ఆ వడ్డీలో నుంచి దొంగలించారంటే మిమ్మల్ని ఏమనాలి? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పే వరకు, వెంకటేశ్వర స్వామికి, హిందువులకి, అదేవిధంగా వెంకన్న భక్తులకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది మేము చేసే ఈ డిమాండ్. ఎందుకంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సందర్భాల్లో తప్పులు మాట్లాడాడు, తప్పులు చేశాడు. ఇలాంటి వ్యక్తిని క్షమించకూడదు. ఇతను చేసిన పాపాలకి ఇతన్ని శిక్షించాలి. ఇతను వెంకన్న స్వామికి క్షమాపణ చెప్పాలి. ఇతని పైన కూడా సుమోటోగా టీటీడీ కేసు వేసి ఇతను ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు పదే 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 పదే. ఇతను ఇప్పుడు ఒకటే కాదు, గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా వెంకన్న స్వామి పక్కన అది తులాభారం ఏదో చేస్తూ ఉంటే నాడు చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే మనం ఎప్పుడైనా కానీ దేవుడు ముందర ఆ దేవుడే గొప్ప, ఇంకెవ్వరూ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తిరుమలలో వెళ్తూ ఉంటే ఎవరో నినాదాలు చేస్తూ ఉంటే ఒకటే అంటాడు ఆయన, నా నినాదం తప్పు, ఇక్కడ దేవుడిదే గోవిందా అని చెప్పి అంటాడు. అది ఒక దేవుణ్ణి గౌరవించడం అంటే. దేవుణ్ణి కించపరిచే విధంగా, దేవుణ్ణి అవమానించే విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్ రెడ్డి రక్షక గోవింద అన్నారు కదా, అది ఆ రోజు ఆ అహంకారం ఉన్నది కాబట్టి 11 స్థానాల్లో ఆ దేవుడు కూర్చోబెట్టాడు. ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టాడు. ఆ దేవుడు జోలికెళ్ళొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పులు చేస్తున్నారు, తప్పు మీద తప్పు. మీరు అంటున్నారు ఈరోజు ఈ తిరుమల గురించి ఏదో మీకు భక్తి భావం ఉన్నట్టు. మీకు భక్తి భావం ఉంటే లడ్డులో కల్తీ చేయనిస్తారా? అదేవిధంగా పరకామణలో చోరీ చేయనిస్తారా? నాడు అన్య మతస్థుల్ని తిరుమలలోకి తీసుకొని పోయి ప్రచారాలు చేపిస్తారా? చేయరు కదా. కానీ ఇవన్నీ చేశారంటే తిరుమల ప్రతిష్టను దిగజార్చడానికి మీరు చేసిన తప్పులు, ఆ తప్పులే మీ ఓటమికి పునాదులయ్యాయి. రేపు మీ పార్టీని భూస్థాపితం చేస్తాయి. మీరు కూడా దయతలచి ఆ దేవుని క్షమాపణ కోరండి. దేవుడితో పెట్టుకోవద్దండి. రాజకీయాలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి, కానీ దేవుడితో రాజకీయాలు చేస్తే మాత్రం సర్వనాశనం అయిపోతాం. గుర్తుపెట్టుకో, అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మొన్న భూమన కరుణాకర్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఎంక్వైరీకి వచ్చిన తర్వాత నేను చెప్పు అంటే వ్యంగ్యంగా 1500 ఏళ్లలో తిరుమలలో తలనీలాలు సమర్పించిన వాళ్ళు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడాడు. ఒకప్పుడు బోడిగుండు లాంటిది అని తిరుమల గురించి మాట్లాడారు. గుర్తు తెచ్చుకోండి, జగన్ రెడ్డి రక్షక అని చెప్పి ఈ విధంగా ఒకసారి మాట్లాడావు. మళ్ళీ కొడాలి నాని అని మీ పార్టీలో ఉండేది ఒకప్పుడు, అదేదో వెంకటేశ్వర స్వామి వాళ్ళమ్మ మొగుడు కట్టించాడు గుడి అని సంథింగ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేశాడు. ఈ విధంగా ఇలాంటి వాళ్ళు నీ పార్టీలో ఉండి ఎన్నో సందర్భాల్లో నాడు తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే దర్శనాలని దాన్ని కూడా టికెట్లు అమ్ముకొని రాజకీయం చేసి ఏ విధంగా చేశారో చూసాం. అన్య మతస్థుల కాంట్రాక్ట్లు ఇవ్వడం ఏ విధంగానో చూసాం. ఈ విధంగా తిరుమల ప్రతిష్టను దిగజార్చిన మిమ్మల్ని ఆ భగవంతుడు కూర్చోబెట్టాడు, ప్రతిపక్షం కూడా లేకుండా. ఇక్కడ కూడా మారకుండా ఆ దేవుడి పైన రాజకీయం చేస్తూ, ప్రతిరోజు ఆయన ప్రసాదం పైన రాజకీయం చేస్తూ, ఆయన దానిపైన ఆయన గుళ్ళో పెట్టే భోజనం పైన మీ వాళ్ళు రాజకీయాలు చేస్తూ, ఈ విధంగా పదే పదే దేవుడితో రాజకీయాలు చేస్తే కాలగర్భంలో కలిసిపోతారు. ఆ దేవుడు ఎవ్వరిని క్షమించడు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని హుందాతనమైన రాజకీయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.